ఎవరికి ఇచ్చారు నోటీసులు ఎవరికి ఇచ్చారు సార్ ఎవరికి ఇవ్వడం జరిగింది నోటీసులు ఎవరికి ఇవ్వడం జరిగింది సార్ నోటీసులు ఎవరికి ఇచ్చారు సార్ ఎవరికి ఇచ్చారు చెప్పండి ఎవరికి ఇచ్చారు సార్ నోటీసులు ఎవరికి ఇచ్చారు సార్ ఇప్పుడు ఇక్కడ రేపు ఇక్కడ విచారిస్తారా సార్ అక్కడ ఎర్రవల్లిలో విచారిస్తారా సార్ కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేయించడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయినారు గమనించవచ్చు. ఇప్పుడు నందినగర్ వెళ్తానని చెప్పి అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడికి ఏదైతే ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్తారని నందినగర్ ఎర్రవల్లి పంపిస్తారో లేదా వస్తారనే విషయంలో ప్రెసెంట్ అయితే నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి అయితే రావడం జరిగింది. కేసీఆర్కి నోటీసులు ఇచ్చే విషయంలో ప్రెసెంట్ ఎవరికి ఇస్తారనేది కూడా మనం వేచి చూసాము. మరి ప్రెసెంట్ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అయితే సిట్ అధికారులు సిట్ బృందం అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి మీరు విజువల్స్ లో చూడొచ్చు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారు, కానీ ఆయనకు సంబంధించిన అడ్రస్ అంటే ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం దానికి సంబంధించిన అడ్రస్ మొత్తం కూడా ఈ నందినగర్కి సంబంధించిన అడ్రస్ ఉంది కాబట్టి నందినగర్లోనే ప్రజెంట్ అడ్రస్ ప్రకారమే ప్రజెంట్ ఇక్కడికైతే వచ్చిన విజువల్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మరి ఎవరికి ఇస్తారు ఏంటనేది కూడా మీరు లోపలికి వెళ్ళిన విజువల్స్ కూడా గమనించవచ్చు. ఎక్స్క్లూజివ్గా సిట్ బృందం అయితే లోపలికి వెళ్ళింది. ఇప్పుడు రావాలనేది కూడా వాళ్ళు వివరాలు అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడానికి బేస్ చేసుకుని వాళ్ళు ఇక్కడే ఇచ్చినట్టుగా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. లోపలికి అయితే వెళ్ళారు, చూడాలి మరి ఎవరికి ఇచ్చారు. అంటే కేసీఆర్ లేడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు సంబంధించిన సిబ్బందికి అయితే ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి మీరు విజువల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఈ కీలక పరిణామంలో అంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా కేసీఆర్ కీలక నేత, అదేవిధంగా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి అయితే నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరికీ కూడా నోటీసులు ఇస్తూ వస్తున్నారు. 160 CRPC ప్రకారం అంటే 2024లో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి మార్చ్ 10న పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. ఆ కేసు నమోదైన తర్వాత నిందితుల దగ్గర నుంచి రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఆ రికార్డులో ఏదైతే పొందుపరిచిన వివరాలు ఉన్నాయో ఆ వివరాలను బేస్ చేసుకొని ప్రజెంట్ నేతలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా నోటీసులు ఇస్తున్నారు. ఆ నోటీసులో భాగంగానే ఇప్పటికే కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత సంతోష్ రావుకి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేతకైతే నోటీసులు ఇచ్చారు. దాన్ని కూడా మీరు ఎక్స్క్యూజ్లో అబ్జర్వ్ చేయొచ్చు, విజువల్స్లో చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే వాళ్ళు నందినగర్లో ఉన్నటువంటి ఇంటికైతే చేరుకున్నారు. నోటీసులు ఇవ్వడానికి లోపలికైతే వెళ్ళారు. మరి సిబ్బందికి ఇస్తున్నారో మరి ఎవరికి ఇస్తున్నారో అనేది కూడా తెలియాల్సి ఉంది. అంటే కేసీఆర్ లేడు కాబట్టి ఖచ్చితంగా సిబ్బందికే ఇస్తారు. రేపు హాజరు కావాలి, విచారణకు హాజరు కావాలని రేపు ఈ 160 CRPC ప్రకారం విచారణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి విచారణలో భాగంగానే దానికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు తెలిపే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి నేతలంతా కూడా దీనికి సంబంధించి ఓకే అట్లా ఓకే ప్రధానంగా చూస్తే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఓకే నాకు వాయిస్